సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఒకసారి మీ స్క్రీన్ మీద చూడాలి, ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి. ఇంతకుముందే నేను టీం వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే వాళ్ళు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలని. సో అంతేకాకుండా మనం ఇంతకుముందు క్లాస్ ఏదైతే తీసుకున్నామో హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళకు కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను రికార్డ్ చేయలేదు, వీడియో రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను మీకోసం మళ్ళీ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో నేను చాలా ఈ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాను, కాబట్టి అదే చెప్తాను. సో డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుందండి, క్లియర్ కట్గా మీ స్క్రీన్ మీద చూసేది. సో అలైజ్ బ్లూ అండి, ఇది అలైజ్ బ్లూ లాగిన్లో డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో సింపుల్ సినారో చెప్పాలి అంటే, మీకు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి అనే దానికంటే ముందు 2 పాయింట్లు అయితే నేర్చుకోండి. సో ఇది వాచ్ లిస్ట్, మీకు నచ్చిన స్ట్రైక్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 వాచ్ లిస్ట్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఒక దాంట్లో స్టాక్స్, ఒక దాంట్లో ఇండెక్స్, ఒక దాంట్లో ఆప్షన్స్, ఒక దాంట్లో ఫ్యూచర్స్, అట్లా మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా మీకు కనిపిస్తుంది ఈ చార్ట్ ఇలా ఉంటుంది. ఈ చార్ట్ని మీరు పెద్దగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఒక పాపప్ ఉంది, ఒకసారి చూడండి. ఈ లాస్ట్లో ఒక పాపప్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే చార్ట్ పెద్దగా అవుతుంది. చార్ట్ ఇట్లా పెద్దగా అవుతుంది. ఓకేనా? చార్ట్ పెద్దగా అవుతుంది. సో పెద్దగా అయిన తర్వాత ఇలా ఉంటుంది డాష్ బోర్డ్. ఇక్కడ మీకు ఒక్కటే పాయింట్ మీకు నేర్పించాలనుకుంటున్నాను. సో ఇక్కడ అప్పుడప్పుడు ఇండికేటర్ అనేది, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇండికేటర్ ఒకటి యాడ్ చేశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఏ క్రాస్ అనుకోండి. ఇంతకుముందు ఈఎంఏ క్రాస్ వాళ్ళకి చెప్పేటప్పుడు అదే చెప్పాను, మీకు అదే చెప్తాను. ఈఎంఏ క్రాస్ యాడ్ చేశాను. సో నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఆ ఈఎంఏ క్రాస్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈఎంఏ క్రాస్ వెళ్ళిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, ఆ ఈఎంఏ క్రాస్ని అలాగే సేవ్ చేయాలి అనుకుంటే, ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో నేను శాంపుల్ అనే పేరుతో సేవ్ చేశాను, ఒకసారి చూడవచ్చు. సో నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసి, మళ్ళీ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా శాంపుల్ అనే పదం డిలీట్ చేసేసి ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఈఎంఏ క్రాస్ అంటే ఇండికేటర్ ఈఎంఏ క్రాస్, ఓకే, ఏదో ఒకటి, ఇవి 2 పెట్టేస్తున్నాను. సెట్టింగ్స్ పెట్టేసి అక్కడ ఇంతకుముందు చూపించింది 1321 చూపించాను, మీకు అదే చూపిస్తాను 1321 చూపించేసి, ఇక్కడ ఈ బాక్స్ మీద ఒక ఆప్షన్ ఉంది, మీరు క్లియర్ కట్గా చూడండి. ఇక్కడ టెంప్లెట్ అండి, ఇది టెంప్లెట్ సేవింగ్ అంటారు దీన్ని. సో దీని మీద క్లిక్ చేసి టెంప్లెట్ సేవింగ్లో సేవ్ ఇండికేటర్ అని కొట్టేసి ఇక్కడ శాంపుల్ అని, నేను శాంపుల్ అని సేవ్ చేస్తాను, మీకు ఇష్టం వచ్చిన పేరుతో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ 2 మళ్ళీ క్లిక్ చేయాలి. రిమెంబర్ సింబల్, రిమెంబర్ ఇంటర్వెల్ అని ఉంటుంది, ఈ 2ని క్లిక్ చేయొద్దు, ఇలాగే సేవ్ చేసేసేయండి, ఇండికేటర్ సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రీలోడ్ చేసేస్తాను. ఒకవేళ ఇది పోయినా కూడా ప్రతిసారి మనం సెట్టింగ్స్ అన్ని యాడ్ చేసుకోలేం కదా. ఇప్పుడు చూడండి, శాంపుల్ క్లిక్ చేస్తే నేను మాడిఫై చేసిన ప్రైస్తో సహా మన స్క్రీన్ మీద అవైలబుల్ ఉన్నాయి. సో అదొక్కటి తెలుసుకోండి. సో సర్చ్ బటన్ ఇక్కడ ఉంటుంది, ఇలా మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, సర్చ్ అని ఇక్కడ సింబల్. సో మనం మామూలుగా స్టెతస్కోప్ చూస్తాం కదా, సో అలాంటిది సింబల్, ఆ టైప్ ఆఫ్ సింబల్ ఇక్కడ మనకు ఉంటుంది. సో నథింగ్ బట్ భూతద్దం సింబల్. సో అది ఇక్కడ మీకు అవైలబుల్ ఉంది. అలాంటి దాని మీదకి వచ్చి క్లిక్ చేస్తే మీకు నచ్చిన స్టాక్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 52,500 అనుకుంటున్నా, టైప్ చేసేస్తే వచ్చేస్తే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఒక పాయింట్. సో తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు తెలుసుకోవాల్సినది ఎక్కడ ఉంటుంది, ఆప్షన్ చైన్. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, హోమ్లోకి వెళ్తే ఆప్షన్ చైన్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. హోమ్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్, ఈ స్క్రీన్ ఎప్పుడు ఆప్షన్ చైన్ ఇలాగే పెట్టుకోండి, ఈ స్క్రీన్లో చార్ట్ ఇలా పెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. ఈ స్క్రీన్లో ఆప్షన్ చైన్ ఇలా పెట్టుకోండి, దీంట్లో ఇలా పెట్టుకోండి. దీంట్లో నచ్చిన స్టాక్ని మీరు ఇక్కడి నుంచి కూడా బై చేయొచ్చు, సో ఇక్కడి నుంచి కూడా బై చేయొచ్చు, ఇక్కడి నుంచి కూడా సెల్ చేయొచ్చు అన్నీ. సో కాకపోతే పెద్ద కావాలంటే ఇక్కడ చేసుకోండి, ఈ స్క్రీన్ అవసరం లేదంటే అన్నీ ఇక్కడే చేయొచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. హోమ్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి నాకు నచ్చినది, ఫర్ ఎగ్జాంపుల్ సో నేను బ్యాంక్ నిఫ్టీ అనుకుంటున్నా, బ్యాంక్ నిఫ్టీ మీద క్లిక్ చేసి లేటెస్ట్ ఎక్స్పైరీ పెట్టుకొని ఒక 40 రూపీస్ 52,700 తీసుకుంటున్నా స్క్రీన్ మీదకి. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే బై చేద్దాం అనుకుంటున్నా, బై చేస్తాను చూడండి. ఇక్కడ బై ఆర్డర్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో రెగ్యులర్లోకి వస్తే ఇంట్రాడే, డెలివరీ, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఇంట్రాడే అంటే ఏంటంటే, మార్నింగ్ 9:15 నుండి 3:15 వరకు ఇంట్రాడే టైమింగ్ ఉంటుంది. ఈ టైం దాటిందంటే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ప్రైస్. స్క్వేర్ ఆఫ్ ఎవరు చేస్తారంటే ఆ బ్రోకింగ్ వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలైజ్ బ్లూ బ్రోకింగ్ వాళ్ళు మనం వాడుతుంటే అలైజ్ బ్లూ బ్రోకర్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే 3:15 తర్వాత ఒకవేళ వాళ్ళంతకు వాళ్ళు ఎగ్జిట్ చేస్తే మీకు ఛార్జెస్ 10 రూపాయలు ఎక్కువ పడతాయి, కానీ తక్కువ అయితే పడవు. సో దయచేసి ఇంట్రాడే వాడేవాళ్ళు 3:15 లోపల పొజిషన్స్ తర్వాత పొజిషన్స్ ఉండవు మీరు పెట్టుకోవాలన్నా. సో ఇది ఒక్కటి గమనించాలి. నా సజెషన్ ఏంటంటే, ఇంట్రాడే బెస్టా డెలివరీ బెస్టా అంటే
ఇంట్రాడేనే బెస్ట్. ఎందుకంటే 3:15 తర్వాత ట్రేడ్ చేయడం అనేది కూడా మంచిది కాదు. సో 3:15 తర్వాత ఎవరైనా ట్రేడ్ చేయాలంటే అది నెక్స్ట్ డే గురించి ఆలోచన చేసే వ్యక్తే ఉండాలి. ఈ రోజు గురించి ఈ రోజు ట్రేడ్ చేసే వ్యక్తి కాకూడదు. కాబట్టి అవసరం లేదని నేను అంటాను. అండ్ మోర్ ఓవర్ పాయింట్, డెలివరీకి ఇంట్రాడేకి డిఫరెన్స్ ఏంటంటే డెలివరీలో ఈ రోజుకి కొనవచ్చు, అది ఈ రోజున వదిలేసిన రేపటికి హోల్డింగ్ ఉంటుంది, ఆ ఎక్స్పైరీ వరకు హోల్డింగ్ ఉంటుంది. ఒకవేళ స్టాక్స్ అయితే పొజిషనల్గా లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. +1 అంటే ఈరోజు 9:50 నుంచి 3:15 దాటిన తర్వాత కూడా పొజిషన్ ఉండాలి అంటే కంపల్సరీ డెలివరీలోనే మనం బై చేయాలి. సో ఇది ప్రతి దాంట్లో అవైలబుల్ ఉంటుంది, ప్రతి దాంట్లో మనకు అవైలబుల్ ఉంటుంది, అది మీరు తీసుకోవచ్చు. సో అదొక పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సెల్ చేస్తున్నారా బై చేస్తున్నారా అని పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని సెల్లింగ్గా మార్చవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, అదే ఆ స్ట్రైక్ని సెల్లింగ్గా మార్చవచ్చు, బయింగ్గా మార్చవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు. ఇదిగోండి, ఇది మారిస్తే సెల్ అయిపోతుంది, ఇది మారిస్తే బై అయిపోతుంది. సో 2 ఆప్షన్స్ మనకి ఇక్కడే ఇచ్చాడు 1 క్లిక్తో. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఛార్జెస్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు, ఏ దానికి ఎంత ఛార్జ్ వస్తుంది. ఈడ 23 రూపీస్, ఈ ట్రేడ్కి 35 రూపాయలు ప్రీమియం కొంటే 23 రూపీస్, ఆల్మోస్ట్ నేటు 24 రూపీస్ ఛార్జెస్ పడుతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఏంది అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక పిక్చర్ ఇస్తాను. సో ఆ 23 రూపీస్ ఏ దానిలోకి ఎంత ఛార్జ్ కట్ అయ్యాయి అనేది చూపిస్తాను. సో మీరు చాలామంది చాలా డౌట్ ఉంటుంది, బ్రోకరేజ్ 15 రూపాయలు అంటున్నారు, ఇది చూడు, ఇది బై ఆర్డర్కే 23.93, మళ్ళీ సెల్ ఆర్డర్కి 23.93 అనుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళు 50 రూపీస్. మళ్ళీ 15 రూపాయలు అన్నప్పుడు 50 రూపీస్ ఏంది అని డౌట్ అందరికీ వస్తుంది. సో ఇక్కడ చాలా ఛార్జెస్ ఉంటాయండి. బ్రోకరేజ్ మాత్రమే వాళ్ళు చెప్తున్నది, దాని తర్వాత జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టాంపు అన్నీ చాలా ఉంటాయి ఛార్జెస్. అన్ని ఛార్జెస్ ప్రతి దాంట్లో కామన్ ఉంటుంది, దీంట్లోనే కాదు ప్రతి ప్లాట్ఫామ్లో అది కామన్ పాయింట్. ఆ పాయింట్ మీరు గమనించాలి. సో అది బయటకు చెప్పరు, ఎందుకంటే మేము కట్ చేసేదే మేము అంటారు, అది మీరు గవర్నమెంట్ కట్టుతున్నారు కదా అని చెప్పి బ్రోకర్ వాళ్ళు ప్రమోట్ చేయరు. సో 15 రూపాయలే, 10 రూపాయలే, 20 రూపాయలని ప్రమోట్ చేస్తారు. ఆ పాయింట్ మీరు ఒకటి నోటీస్ చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, లిమిటు, మార్కెట్, ఎస్ఎల్, ఈ 3 ఆర్డర్లు ఉంటాయి. సో లిమిట్ ఆర్డరు, మార్కెట్ ఆర్డరు, ఎస్ఎల్ ఆర్డర్. లిమిట్, మార్కెట్ నథింగ్ బట్ నాకు తెలిసి 2 ఈక్వల్ ఇప్పటివరకు నేను చూసింది. సో లిమిట్ అంటారు కానీ, సో లిమిట్ ఆర్డర్లో ప్రైస్ క్లిక్ చేసినా మార్కెట్ ఆర్డర్కే ట్రిగ్గర్ అవుతుంది, మార్కెట్ ఆర్డర్ క్లిక్ చేసినా మార్కెట్ ఆర్డర్కే క్లిక్ అవుతుంది. సో అది వాళ్ళు ఎందుకు లిమిట్ అని పెట్టారనేది ఇప్పటి వరకు ఎఫ్ఎన్ఓ మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఎక్కడ మీరు చూసినా కూడా లిమిట్ ఆర్డర్లో బై చేస్తే మార్కెట్ ఆర్డర్కే బాగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, సో మీరు యూజ్ చేయాల్సిన ఈ రెండిట్లో మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి ఎస్ఎల్ ఆర్డర్ అన్న యూజ్ చేయండి, లేదా మార్కెట్ ఆర్డర్ అన్న యూజ్ చేయండి. మార్కెట్ ఆర్డర్ యూజ్ చేస్తే ప్రైస్ ఎక్కడైతే రన్ అవుతూ ఉంటుందో ఆ ఏరియాకి ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను మన వాళ్ళకి శాంపుల్ చూపించాను, ఒక 2 ట్రైలు చేసి ఐ విల్ షో దట్ వన్. పోర్ట్ఫోలియోలో చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఇది లాస్ ప్రాఫిట్ కాదు ఇక్కడ విషయం, ఆర్డర్స్ ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూటెడ్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి, ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కూడా చూపించాను, ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయని చూపించాను. సో కంప్లీట్ అయితే ట్రైలింగ్ ఎలా చేయాలో చూపించాను. సో ఇవి ఇంతకుముందు చూపించాను. మీకు రికార్డెడ్ వీడియో రికార్డ్ చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ మీకోసం చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఒకసారి చార్ట్, ఇంతకుముందు చార్ట్ తీసుకున్నాం కదా, ఒకసారి చార్ట్. సో చార్ట్కి వచ్చేస్తున్నాను, బ్యాక్ సైడ్. ఓకేనా, చార్ట్కి వచ్చేసాను. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను బై మీద క్లిక్ చేస్తే మీరు చూడండి, మార్కెట్ మీద క్లిక్ చేస్తే మీ అందరికీ తెలుసు మార్కెట్ అంటే ఎక్కడైతే రన్ అవుతుందో దాని మీద. ఇప్పుడు మళ్ళీ నేను ఇంతకుముందు చూపించి ఒక ఆర్డర్ వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు నాకు తెలిసి. సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎస్ఎల్ ఆర్డర్ అంటే ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక పాయింట్ నోటీస్ చేయండి, నడుస్తున్న ప్రైస్ దగ్గర నుండి కిందగానే మనం బై చేయాలి అని ముందుగానే మనం ప్లేస్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ప్రైస్ అనేది తక్కువ ఉండాలి, ట్రిగ్గర్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి. ఒకటి, ఒకవేళ ఇక్కడ నడుస్తున్న ప్రైస్ దగ్గర నుంచి పైన ఎక్కడో ప్రైస్కి వస్తే బై చేయాలనుకుంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి, ట్రిగ్గర్ ప్రైస్ అనేది తక్కువ ఉండాలి. సో ఇదొక్క వేరియేషన్ ఇదొక్క వేరియేషన్ మీరు చూడండి. సో మీకు గుడ్డి గుర్తు చెప్పాలంటే, పైన బై చేయాలంటే ప్రైస్ ఎక్కువ ఉండాలి, కింద బై చేయాలంటే ప్రైస్ తక్కువ ఉండాలి. అంతే సింపుల్ లాజిక్. మీరు నడుస్తున్న ప్రైస్ దగ్గర నుంచి పైకి ఎక్కడ బై చేయాలన్నా ప్రైస్ ఎక్కువ ఉండాలి ట్రిగ్గర్ ప్రైస్తో పోల్చుకుంటే, కిందికి బై చేయాలనుకున్నప్పుడు ప్రైస్ తక్కువ ఉండాలి. ఒకసారి నేను శాంపుల్లో చూపిస్తాను, మీ స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు నేను పైకి బై చేయాలనుకుంటాను, అరౌండ్ 40 రూపీస్కి బై చేయాలనుకుంటాను. 40 రూపీస్ బై చేయాలనుకుంటాను, 40 అని పెట్టి ట్రిగ్గర్ ప్రైస్ అనేది నేను 39 పెడతాను, బై క్లిక్ చేస్తాను, పెండింగ్ ఆర్డర్ ఉంటుంది. సో ఇది మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి పెండింగ్ ఆర్డర్లో ఉంది చూడండి. ముందస్తుగానే ఎప్పుడైతే ప్రైజు చూడండి, ఎప్పుడైతే ప్రైజ్ మనకి 40 రూపీస్ దాటుతుందో ఇక్కడ
ఆటోమేటిక్గా ప్రైస్ ట్రిగ్గర్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడున్న ఆర్డర్లో నుంచి పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ పొజిషన్ రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, పొజిషన్ రన్ అవుతుంటుంది. సో లిమిట్ ఆర్డర్లో అలా ప్లేస్ చేయొచ్చు. పైన ప్లేస్ చేయాలనుకుంటే కావాలంటే దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 40 రూపాయలు 39 రూపాయలు, అంటే 39 రూపాయల నుంచి 40 రూపాయల మధ్యలో ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది. దానికి సంబంధించిన ఛార్జెస్ కూడా వాళ్ళు క్లియర్ కట్గా అక్కడే మెన్షన్ చేస్తారు. మీరు కావాలంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు, అది మారదు. సో ఒకవేళ ప్రైస్ పెంచితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకేనా, ఓకే. ఇదిగోండి ఛార్జెస్. ఒకసారి దీని మీద మీరు చూడండి. నేను ఛార్జెస్ మీద క్లిక్ చేయగానే ఏ ఛార్జెస్ అనేది కూడా చూడండి. మనము వాడుతున్న క్వాంటిటీ వచ్చి 15 క్వాంటిటీ, మనం ప్రైస్ వచ్చి 40 రూపాయలకు బై చేస్తున్నాం. సో మనకు సంబంధించిన ఛార్జెస్ ఇక్కడ ఒకసారి ఛార్జెస్. బ్రోకరేజ్ వచ్చి ప్రస్తుతానికి 20 రూపీస్ ప్లాన్ చేశారు. ఇంతకుముందు 15 రూపీస్ ఉండింది. సో ఇప్పుడు అప్డేట్ అన్ని బ్రోకర్స్ 20 రూపీస్ పెట్టాలి అని ఒక రూల్ వచ్చిందని ఒక ఇంటెన్షన్తో అందరూ 20 రూపీస్ పెట్టామని అన్నారు నేను అడిగితే. సో ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు 30 పైసా ఫర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సెబీ ఛార్జెస్ అయితే ఇక్కడ ఏం తీసుకోవట్లేదు వాళ్ళు. స్టాంప్ ఛార్జెస్ వచ్చి 0.02 తీసుకుంటున్నారు. జిఎస్టీ వచ్చి 3.65 తీసుకుంటున్నారు. సో టోటల్ 23.95. సో తర్వాత సెల్ చేసినప్పుడు ఈ ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత సెల్ చేస్తే ఇప్పుడు మీరు అనొచ్చు ఇది ఆర్డర్ ట్రిగ్గర్ అయితేనే ఇవన్నీ ఛార్జెస్ పడతాయి. ఆర్డర్ ట్రిగ్గర్ అయితేనే ఇవన్నీ ఛార్జెస్ పడతాయి. ఒకవేళ ఆర్డర్ ట్రిగ్గర్ కాలేదనుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కదా, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తాను. చూడండి, క్యాన్సిల్ చేస్తే నాకు ఎటువంటి ఛార్జెస్ పడవు. ఓకేనా, పైకి ఎలా ప్లేస్ చేసి చూపించాను. ఇప్పుడు కిందికి ఎలా ప్లేస్ చేయాలో కూడా నేను ప్లేస్ చేసి చూపిస్తాను. అంతేందుకు నేను ఈ స్క్రీన్ మీద ప్లేస్ చేస్తాను. చూడండి, అదే స్క్రీన్ మీద ప్లేస్ చేయాలని ఏం లేదు, ఇక్కడ కూడా చేసి చూపిస్తాను. సో కిందికి ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 49 రూపీస్ దగ్గర ఈ ప్రైస్ నడుస్తుంది. సో నేను అరౌండ్ 30 రూపీస్ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను. ప్రైస్ తక్కువ ఉండాలి, ట్రిగ్గర్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఓకేనా, 31. సో బఫర్ అనేది ట్రిగ్గర్ ప్రైస్ నథింగ్ బట్ బఫరేనండి. సో బై చేస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఒక్క నిమిషం. ఓకే, పైన కింద కూడా సేమ్ ప్రైస్ ట్రిగ్గర్ ప్రైస్ తక్కువే చూపించాలని అంటుంది అనుకుంటున్నా. ఒకసారి చూస్తాను. యా, సో కింద కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉండాలి, ట్రిగ్గర్ ప్రైస్ ఎప్పుడు తక్కువే ఉండాలి. సో అదొక్కటి మెన్షన్ చేసుకోండి క్లియర్ కట్గా. యాక్చువల్గా ఇంతకుముందు నేను ప్లేస్ చేసినప్పుడు వేరేలా ఉండింది. ఇప్పుడు ఓకే, క్యాన్సిల్ చేసేసుకుంటున్నా. ఓకేనా, ఆర్డర్ అర్థమైందా? మనం అనుకున్న దగ్గర నుంచి ప్రైస్ పైన ప్లేస్ చేయాలన్నా కింద ప్లేస్ చేయాలన్నా ఎస్ఎల్ ఆర్డర్ వాడాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ కవర్ ఆర్డర్ అనేది పెద్ద యూజ్ అయితే కాదు. సో అది నేను పెద్ద సజెస్ట్ చేయను. బ్రాకెట్ ఆర్డర్ అనేది కేవలం ఇంట్రాడేనే ఉంటుంది. 315 లోపల ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని చేయాలి. సో దీని లిమిట్లో ఎవరు తీసుకోవద్దు, స్టాప్ లాస్తోనే తీసుకోండి. కంపల్సరీ లిమిట్లో ఉన్నప్పుడు ఉంటుంది, స్టాప్ లాస్తోనే తీసుకోండి. ఓకేనా. మోర్ ఓవర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ టార్గెట్ దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ కింద దీన్ని ఈ ఐఫోన్ ఒకసారి మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఏంటి ఈ ఐఫోన్ అంటే, ఇక్కడ 50 రూపీస్కి మీరు బై చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేసి చూపిస్తా చూడండి. ఒకసారి బై చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ప్రైస్ అనేది 60 రూపీస్కి చేరుకోగానే బై చేయాలనుకుంటున్నా. ప్రైస్ కంటే ట్రిగ్గర్ ప్రైస్ ఎప్పుడు తక్కువ ఉండాలి. సో నేను 59 అనుకుంటున్నా. ఓకేనా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు టార్గెట్ ఏమడుగుతున్నారంటే ఇక్కడ విషయము 60 దగ్గర నుంచి నా టార్గెట్ 70 రూపీస్ అనుకుందాం, 70 రూపాయలు నా టార్గెట్ అనుకుందాం. ఇక్కడ 70 రూపీస్ మెన్షన్ చేయకూడదు. నువ్వు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నావో ఆ టార్గెట్కి ఈ ప్రైస్కి ఉన్న వేరియేషన్ 60 రూపాయలకి 70 రూపాయలకి ఉన్న వేరియేషన్ ఎంత? 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. ఆ 10 రూపాయలు ఇక్కడ మెన్షన్ చేయాలి. 70 రూపాయలు కాదు, 10 రూపాయలు. అంటే 60 నుంచి 10 పాయింట్ పైకి పోతే టార్గెట్ హిట్ అవుతుంది అని అర్థం. ఓకేనా. అలాగే సేమ్ నేను 10 రూపాయలు స్టాప్ లాస్ అనుకుంటున్నానంటే 60 నుంచి 10 రూపాయలు తక్కువ అంటే 50 రూపాయలకు వస్తే నా స్టాప్ లాస్ హిట్ అవుతుంది అని అర్థం. ట్రైలింగ్ మెథడ్ ప్రతిసారి 5 రూపాయలు దాటగానే నేను పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, బై రిజెక్ట్ వచ్చింది, మార్జిన్ షార్ట్ ఫాల్. ఎందుకంటే ఆర్డర్ అనేది దీంట్లో ఫండ్ లేదు కాబట్టి. సో నేను ఇంకొంచెం తక్కువ ఉన్న ప్రీమియం అయితే తీసుకుంటాను. యా 52,700 52,900 తీసుకుందాం. సో ముందస్తు ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఓకేనా.
సో 21 రూపీస్ ఉంది కదా, నేను 25 రూపీస్ బై చేస్తాను. ఓకేనా, సింపుల్ బ్రాకెట్ ఆర్డర్, ఎస్ఎల్ ఆర్డర్. సో నేను ఒక 25 రూపీస్కే బై చేస్తున్నాను. సో దీన్ని ఒక తక్కువ 24 రూపీస్కి అంటే ₹1 తక్కువ పెట్టుకుంటున్నాను. సో ట్రిగ్గర్ ప్రైస్ వచ్చి ₹10, ₹35 ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. సో ₹10 ఎస్ఎల్ ఇద్దాం అనుకుంటున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ ₹5 అనుకుంటున్నాను బై ఆర్డర్. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు టార్గెట్ ప్రైస్ షుడ్ బి ₹1 నుంచి ₹5 మధ్యలోనే పెట్టాలి అన్నారు. సో ఇక్కడ ప్యానిక్ అవ్వద్దండి. ₹5 టార్గెట్ కోసం నేను ఈ ఆర్డర్ ప్లేస్ చేయాలా అని కన్ఫ్యూజన్ అవ్వద్దు. వాళ్ళు ఎంతైతే లిమిట్ ఇస్తారో అది ప్లేస్ చేయండి. 5 ఇక్కడ కూడా 5 ప్లేస్ చేయండి. ఓకేనా, బై చేసేయండి. బై చేసిన తర్వాత బై ట్రిగ్గర్ అవుతుంది కదా, ఇక్కడ మాడిఫైకి వెళ్ళండి. మాడిఫైలు ఇప్పుడు ₹10 పెట్టుకోండి. ఇప్పుడు ₹10 కాదు కదా, ఎంతైనా పెట్టుకోవచ్చు. మాడిఫై అయితే ₹10 కాదు, వాడు స్టార్టింగ్లో ఆర్డర్ తీసుకోవడానికి మాత్రమే ఆ కన్ఫ్యూజన్. నేను ₹100 కూడా పెట్టుకోవచ్చు. ₹110 పెడతాను. మాడిఫై అవుతుందా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ₹110 స్టాప్ లాస్ ₹10, టార్గెట్ ₹110. యాక్చువల్గా ఈ ఎర్రర్ మేము చాలాసార్లు వాళ్ళకి రైస్ చేశాము. మనం ఆల్రెడీ కంప్లీట్ ప్రీమియం పే చేస్తున్నప్పుడు. సో ఇది ఎందుకు మాకు ఆ ప్రాబ్లం ఉండాలి అని. సో బట్ వాళ్ళైతే రెక్టిఫై చేస్తామని ఇంకా చేయలేదు ఆ కండిషను. ఫస్ట్ అయితే వాడు ఎంత మెన్షన్ చేస్తారో అంతే మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మాడిఫై చేసుకోండి. ఎంత కావాలన్నా అంత మాడిఫై చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ 25 రూపీస్కి వస్తుందో, ఎప్పుడైతే ప్రైస్ ఇప్పుడు 22 రూపీస్కి వచ్చింది కదా, ఇప్పుడు చూద్దాం లైవ్ మార్కెట్లో కొంచెం వీడియో పాస్ చేస్తాను. 25 రూపీస్ దగ్గరికి ప్రైస్ వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇంకా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఎం ఆర్డర్తో కూడా నాకు తెలిసి మీకు పెద్ద వర్క్ ఉండదు. కవర్ ఆర్డర్ ఏఎం ఆర్డర్తో ఇంట్రాడే ట్రేడర్లకి పెద్ద అవసరం ఉండదు. కావాలంటే దాని మీద కూడా వీడియో చేస్తాను. కవర్ ఆర్డర్ మీద, ఏఎం ఆర్డర్ మీద, ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూ మీద, 1 year ఆప్షన్స్ మీద. సో ఇవన్నీ ఏమైనా చేయాలంటే చేస్తాను. మీకు ఫ్యూచర్లో కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, చేస్తాను. ఓకేనా, చూద్దాం, లెట్స్ సీ. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా నేను ఏం చేయకపోయినా పర్వాలేదు, ఎంట్రీ తీసుకుంటుంది, అదే స్టాప్ లాస్ పెట్టుకుంటుంది, అదే టార్గెట్ పెట్టుకుంటుంది, అదే ట్రైలింగ్ చేసుకుంటుంది. ప్రతి 5 పాయింట్లకి ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా నేనేం చేయాల్సిన పని లేదు, కూర్చుంటాను. కావాలంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అవన్నీ మీకు ఇప్పుడు కేవలం మీరు చూడొచ్చు. ఇక్కడ బై ఆర్డర్ మాత్రమే ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ ట్రిగ్గర్ అవుతుందో, ఎప్పుడైతే ఇక్కడ ₹25 వస్తుందో, అప్పుడు ఇక్కడ ఎస్ఎల్ ఆర్డర్, టార్గెట్ ఆర్డర్ 2 చూపిస్తుంది. ఆటోమేటిక్గా ఎస్ఎల్ ఆర్డర్, టార్గెట్ ఆర్డర్ ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు కూడా మనకి ఆప్షన్ ఉంటుంది మాడిఫై చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ అట్ ఏ టైం ప్లేస్ చేసేసి కూర్చోవచ్చు. సో బై మీద క్లిక్ చేసి, బ్రాకెట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి, ఈ ప్రాసెస్ మొత్తం వీడియో 1-2 సార్లు చూడండి. సెల్లింగ్లో కూడా సేమ్ ప్రాసెస్, దీనికి ఆపోజిట్ అంతే సెల్లింగ్. సో ఒకసారి మీ స్క్రీన్ మీద చూడాలి. ఓకేనా, సో నేను వీడియో అయితే పాస్ చేస్తాను. కొద్దిగా ప్రైస్ ట్రిగ్గర్ అయ్యే ముందు నేను ఆన్ చేస్తాను. సో ఎందుకంటే ప్రైస్ 25 రూపీస్కి రావడానికి టైం పట్టొచ్చు కూడా కదా, అందుకే. సో లెట్స్ హోప్ బెస్ట్. సో లెట్స్ సి, ప్రైస్ అయితే వస్తుంది. ఇది 0 to 0లో ప్రస్తుతానికి నేను ప్రైస్ ఇక్కడ ఎక్కడో మెన్షన్ చేస్తాను కదా, మీరు ముందు వస్తే కానీ ఇప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ప్రైస్ వచ్చి దాన్ని క్రాస్ చేసి ఇమ్మీడియట్ టార్గెట్ హిట్ అయినా కూడా ఒక స్పైక్లో అట్ ఏ టైం అన్నీ హిట్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి 24 వరకు వీడియో లెంత్ చేయలేం కాబట్టి, సో నేను ఐ వాంట్ టు మాడిఫై 24. ఒకసారి నేను మాడిఫై చేస్తాను 24కి. ఆల్రెడీ 24లోనే ఉంది ప్రైస్. 24 వచ్చినా కూడా ట్రిగ్గర్ అవుతుంది. 24 నుంచి 25 మధ్యలో ట్రిగ్గర్ అవుతుంది. కావాలంటే మీరు ప్రైస్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది, స్క్రీన్ మీద చూడొచ్చు. రన్నింగ్ ప్రైస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు క్లియర్ కట్గా. సో 23.60 నడుస్తుంది, 75 నడుస్తుంది, చూడొచ్చు క్లియర్ కట్గా. ఎగ్జాక్ట్గా ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఓకేనా, ఈ పాయింట్ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి. సో ప్రతిసారి మనం చార్ట్కి వెళ్ళాల్సిన పని లేదు. ప్రైస్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, చూద్దాం. హోప్ బెస్ట్. తొందరగా వీడియో లెంత్ కాకూడదు అనుకుంటున్నాను, ఇంకొక వీడియో కూడా చేయాలి. ఇది ట్రిగ్గర్ అయింది చూడండి, సూపర్. ట్రిగ్గర్ అయిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి సెల్ ఆర్డర్లు వచ్చాయా, ఒకటి చూడండి. ఒకసారి నేను తీసేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదేమో ఇక్కడ చూడండి ప్రైజెస్, ట్రిగ్గర్ పెండింగ్ ఉంది. బీఓ ఆర్డర్ క్లియర్ కట్గా చూపిస్తుంది. ఇది ఎస్ఎల్. ఓకేనా, క్లియర్ కట్గా ఇక్కడ నుంచి మనం ట్రైలింగ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఇక మాడిఫైకి వెళ్ళి ఇది చూడండి 43 వరకు ఉంది. 43 తర్వాత మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, సో అది ఎంత లిమిట్ ఉంటే అది ఆటోమేటిక్ తీసుకుంటుంది. 13 రూపీస్ అంటే ₹10 మనం ఎస్ఎల్ అనుకున్నాం కదా. 13.75 నుంచి 14 మధ్యలో ఎగ్జిట్ అయిపోతుంది ఆర్డర్. నేను ఇప్పటి వరకు ఏం చేయలేదు కదా, మీరే చూడండి కళ్ళతో మీరే చూడండి. ఆర్డర్లో నేను ఎక్కడా మాడిఫై చేయట్లేదు. సో మీకు ప్రైస్ కావాలంటే ఇట్లా ఒకటి పెట్టుకొని స్క్రీన్ మీద పెట్టేసి జస్ట్ మాడిఫై మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి ప్రైస్ సరిపోతుంది. ఇక్కడ చూడండి ప్రైస్,
ఎక్కడ చూడాల్సి చెప్పండి, నేను బ్లాక్ పెన్ తీసుకుంటాను, కొంచెం ఇది ఉంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రైస్. ఓకేనా? సో ఐ విల్ హోల్డ్ ఇట్. చూడండి, మీరే చూడండి, మీ కళ్ళతో మీరే చూడవచ్చు. నేను ఏం చేయట్లేదు. కావాలంటే మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది, మాడిఫై చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చూద్దాం. ఇంకా ఎంట్రీ, ఎస్ఎల్, టార్గెట్ అన్నీ ప్లేస్ అయిపోయాయి. ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు, అదే చేసుకుంటుంది. ఇంకా లైక్ రోబో, నథింగ్ బట్ రోబో. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి దీని మీద. సో దీని మీద మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి. సో మిగతావన్నీ సార్, మిగతా ఫీచర్స్ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే సో దాన్ని బట్టి కూడా మనం మళ్ళీ మాట్లాడవచ్చు. ఓకేనా? సో చూద్దాం. సో ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు చూపిస్తాను ఆటోమేటిక్గా అది కూడా. సో ఇది ప్రైస్ అయితే అక్కడక్కడే ఉంది. ఒకసారి దీని ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక్కడ చూడండి, ప్రైస్ అయితే రన్నింగ్లో ఉంది కదా. సో ఒకసారి నేను ఈ వీడియో ఎక్కువ లెంత్ కాకూడదనే ఉద్దేశంతో ఇది ప్రైస్ వచ్చేలా కనిపించలేదు. సో నేను మాడిఫై చేస్తాను, ఒకసారి చూడవచ్చు. సో నేను స్టాప్ లాస్ మాడిఫై చేస్తాను. ఇక్కడ ఎస్ఎల్ అని ఉందా, ఎస్ఎల్ని మాడిఫై చేస్తాను. సో 13 రూపీస్ కాకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి 23 నడుస్తుంది కదా, 22 పెడతాను. ఓకేనా? సో ఇక్కడ పెడతాను 22, ఇక్కడ 21 పెడతాను. ఓకేనా? మాడిఫై చేసేస్తాను. మాడిఫై అయింది. సో ఆటోమేటిక్గా ఇది ఎగ్జిట్ అయిపోయినప్పుడు అది కూడా ఎగ్జిట్ అయిపోవాలి. సో టార్గెట్ కూడా మాడిఫై చేస్తాను. ఇప్పుడు చూడండి, మాడిఫై టార్గెట్ 43 అనుకున్నాం కదా, 26 అని పెడతాను. జస్ట్ సింపుల్ మీకోసం. ఓకేనా? మాడిఫై 26, ఏది ముందు వస్తే అది ట్రిగ్గర్ అయిపోతుంది. చూడండి, ఎందుకంటే వీడియో కూడా లెంత్ చేయదలుచుకోలేదు. సో ఇట్లా 21కి వచ్చినా ఎగ్జిట్ అయిపోతుంది, అట్లా 26కి వచ్చినా ఎగ్జిట్ అయిపోతుంది. ప్రజెంట్ 24 రూపీస్ దగ్గర మార్కెట్ రన్ అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు 24.30 రన్నింగ్లో ఉంది. ఇదిగోండి. ఓకేనా? లెట్స్ ఆఫ్ బెస్ట్ ఏది అయినా కానీ. సో ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో చూపిస్తున్నాను. ఎవరైనా కానీ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. యూటీటీలో చాలా సర్వీసెస్ ఇస్తున్నామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇండిపెండెంట్గా మీరు సంపాదించుకోవాలి అనుకుంటే, ఎవరి మీద డిపెండ్ కాకుండా యూటీటీలో ఇలాంటి ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ అండి. కంప్లీట్గా జీరో నుంచి హీరో అవ్వటానికి కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ అండ్ మేము ఇస్తున్న ప్రతి సబ్జెక్ట్ లైవ్ సబ్జెక్ట్. అయిపోయిన మార్కెట్లో కూడా చెప్పాం, లైవ్ మార్కెట్లో సబ్జెక్ట్ నేర్పిస్తాము, లైవ్ మార్కెట్లో చూపిస్తాం. ప్రతిదీ ఒక ప్రాసెస్ చెప్పి ఆ ప్రాసెస్లో మీకు టైం టేబుల్ ఇచ్చి నేర్పిస్తాము. సో మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ సర్వీసు, ఒకటి ప్రీమియం సర్వీసు. నార్మల్ సర్వీస్ వచ్చి ఫ్రీనే, ప్రీమియం సర్వీస్ కూడా వచ్చి ఫ్రీనే. మళ్ళీ డిఫరెన్స్ ఏంది సార్ అంటే, ఇది వితౌట్ డిమాటు, ఇది విత్ డిమాటు. ప్రీమియం సర్వీస్ వచ్చి విత్ డిమాటు, నార్మల్ సర్వీస్ వచ్చి వితౌట్ డిమాటు. రెండిట్లో సబ్జెక్ట్ ఈక్వల్గా ఉంటుంది. బట్ నార్మల్ సర్వీస్ వచ్చి మంత్లీ ఒకటే క్లాస్ ఉంటుంది. సో ప్రీమియం సర్వీస్ వచ్చి వీక్లీ 2 క్లాసెస్ ఉంటుంది. ఛాన్స్ ఉంటే ఎక్కువ క్లాసెస్ కూడా తీసుకుంటాం. అండ్ అది కూడా లైవ్ మార్కెట్లో ప్రూవ్ చేస్తాం. నార్మల్ క్లాస్ మాత్రం ఆఫ్లైన్, అంటే ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ మార్కెట్ అయిపోయిన తర్వాత క్లాస్ చెప్తాం. అండ్ ప్రీమియం వాళ్ళకి BTST అలర్ట్స్, 0 to hero అలర్ట్స్, నార్మల్ అలర్ట్స్, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ అలర్ట్స్, లైవ్ ప్రూఫ్స్, స్టోరు, వీడియో మిస్ అయిన వీడియో మళ్ళీ చూడడము, ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కంప్లీట్గా డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారటానికి, సేమ్ నాలాగా ట్రేడ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో అలర్ట్స్ అనేది ఎవరైతే యూటీటీ రెఫరల్లో చేస్తారో వాళ్ళకే అలర్ట్స్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. లేని పక్షాన సబ్జెక్టు, లైవ్ ప్రూఫ్ అన్నీ ఇచ్చేసి ఇండిపెండెంట్గా కావాల్సిన నాలెడ్జ్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసెస్లో ఎక్కడే కానీ సింగిల్ పైసా కూడా తీసుకోం. మళ్ళీ డీమ్యాట్ ఎందుకు తీసుకున్నారు అనే క్వశ్చన్ రావచ్చు మీకు. ఆ డీమ్యాట్ ఎందుకు అన్న విషయం కూడా నేను మీకు క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డీమ్యాట్ ఎందుకు తీసుకుంటున్నారు అన్న విషయం కూడా ప్రతిదీ మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డబ్బులు ఎందుకు తీసుకోలేదు, డీమ్యాట్ అకౌంట్ ఎందుకు తీసుకుంటున్నారు, ఈ 2 విషయాలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరు క్లాస్లోకి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఈ లోపల ఇది ట్రిగ్గర్ అయితే ఏదో ఒకటి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది కేవలం అలైజ్లోనే. సో ఇది ఇలాగా ప్రతి బ్రోకర్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ప్రతి బ్రోకర్లో డిఫరెంట్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మీరు గమనించాలి. ఓకేనా? సో ఆల్రెడీ మన ఛానల్లో 5 yearsలో ఎలా చేయాలి, 5 yearsలో ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి అట్ ఏ టైం, ఇప్పుడు ఈ వీడియోలో అలైజ్ బ్లూలో అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో ఈ 3 వీడియోలు చేసేసాం ఆల్రెడీ. అప్స్టాక్ ఒకటి మిగిలింది, అప్స్టాక్ చేసేస్తాం. సో ఇవి మాత్రమే మన దగ్గర రెఫరల్ లింక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ మేము చేసేస్తాం. అప్స్టాక్ కూడా ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే అప్స్టాక్ కూడా చేస్తాను. ఓకే, లెట్స్ హోప్ బెస్ట్. చూద్దాం.
వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. సో 24-23 మధ్యలో ప్రైజ్ అయితే రన్ అవుతుంది. లెట్స్ సో బెస్ట్. ఎటువైపు పోయినా కూడా ప్రాబ్లం లేదు. చూద్దాం. ఒక 1 మినిట్లో 2 మినిట్స్తో ట్రిగ్గర్ అయిపోతుంది, మనకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇవి కాకుండా దీంట్లో ఇంకా ఫీచర్స్ చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే సార్ ఇంకా ఫీచర్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పండి అనుకుంటే ఇది కేవలం ఆర్డర్ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన వీడియో మాత్రమే. సో మిగతా కూడా చెప్పాలంటే కూడా నేను చెప్తాను. సో మీరు ఇంట్రెస్ట్గా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? యూటిలిటీని డైరెక్ట్ నమ్మకండి, వెళ్ళి చెక్ చేసుకొని ప్రతి కామెంట్ చదవండి, తెలుసుకోండి, నమ్మండి. వేరే ఛానల్లో ఫస్ట్ వచ్చి నమ్మండి అని చెప్తాను, నేను అలా చెప్పను. ఏదైనా కానీ కనీసం ఇప్పటి నుంచి అయినా పలానా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు జెన్యున్గా నేర్చుకోండి ఒక మైండ్ సెట్కి వచ్చి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో మేము మా గురించి డప్పా కొట్టుకోవడం మాకు ఇష్టం ఉండదు. సో అందుకే ఫస్ట్ నమ్మొద్దనే చెప్తాం. నన్నే కాదు, ఎవరిని నమ్మొద్దు, స్టాక్ మార్కెట్ని నమ్ము, స్టాక్ మార్కెట్ అన్నం పెడుతుంది. సో అది స్టాక్ మార్కెట్ అన్నం నాకైనా కానీ స్టాక్ మార్కెట్ అన్నం పెడుతుంది, నేను ఎవరిని నమ్మలేదు. సో మీకైనా అన్నం పెట్టాల్సింది స్టాక్ మార్కెటే. అంటే ఇది కెరీర్గా ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి. సో అల్టిమేట్గా ఎవరిని నమ్మకూడదు, స్టాక్ మార్కెట్ నమ్మాలనేది నా మెయిన్ మోటో. ఎందుకంటే గతంలో నేను మనుషుల్ని నమ్మినప్పుడు మోసపోయాను. సో స్టాక్ మార్కెట్ నమ్మినప్పుడే లైఫ్ స్టార్ట్ అయింది, ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవడానికి కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను. సో మీరు అలా చేసుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. సో లెట్స్ హోప్ బెస్ట్. చూద్దాం, ఇది ఒక్కటి అయిపోతుంది. సో 23-24 మధ్యలో ప్రైజ్ అయితే రన్ అవుతుంది. అట్లీస్ట్ 25 రూపీస్ వచ్చినా కూడా కొంచెం బాగుంటుంది. చూద్దాం. సో ప్రైజ్ అయితే రావడానికి ట్రై చేస్తుంది కానీ $24.5 మనం ఎంత ఉంది? 26 కదా. మాడిఫైడ్ అట్లీస్ట్ విల్ కీప్ 25. వీడియో లెంత్ కాకూడదని నేను చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. 25 మాడిఫై చేశాను. సో 25 అట్లీస్ట్ 25 అయినా రీచ్ అవుతుందా? త్వరగా అయిపోవాలని. స్టాప్ లాస్ వచ్చి 23 పెడతాను. ఏదో ఒకటి అయితే రావాలి కదా. సో 25 వచ్చే అవకాశం కనిపిస్తుంది, నేనేం క్లిక్ చేయట్లేదు. ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 24.6575 ట్రిగ్గర్డ్. క్లియరా? నేను ఏం చేయలేదు. చూడండి, ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఏంది క్యాన్సిల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఒకటి ట్రిగ్గర్ అయితే ఒకటి క్యాన్సిల్ అవ్వాలి కదా, క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి చూడొచ్చు. ఎటువంటి ఆర్డర్స్ పెండింగ్లో కూడా లేవు, పెండింగ్ ఆర్డర్లో కూడా ఏం లేవు. పోర్ట్ఫోలియోలో కూడా చూడండి. సో ఐ థింక్ ఆర్డర్స్ మీద అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. టేక్ కేర్. బై బాయ్.